అక్రమాల మీద కేసులు ఉన్నప్పుడు సత్వరం పరీక్షించాలని సత్వరం వెంటనే అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి అనేక తీర్పులు ఇచ్చినప్పుడు కూడా అక్కడక్కడ రాజకీయ జోక్యాలతోనో లేదా ఇతరత్ర ఒత్తిళ్లతోనో లేదా తమకున్నటువంటి అర్థ అంగ బలాలతోనో వాటిని కొంతకాలం కాలయాపన చేస్తూ మరి బయట తిరిగేటువంటి పరిస్థితులు ఈ దేశంలో చూస్తున్నాం. రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తే అది ప్రజాధనం అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలిసినా విధి లేక పరిస్థితుల ప్రభావం వల్ల ఓటు అనేటువంటి ఆయుధాన్ని నిష్పక్షపాతంగా నిజాయితీగా వేయలేక ఆ స్థానిక పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల వాళ్ళు మళ్ళా ప్రభుత్వంలోకి గద్దెనెక్కడానికి దోహదపడుతున్నటువంటి దుస్సాంప్రదాయం దేశంలో కొనసాగుతూ ఉంది. అందుకని అవే సంస్థ ద్వారా త్వరలోనే ఢిల్లీలో వివిధ ప్రజా సంఘాలు అంటే సోషల్ వర్కర్స్తో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారిని కలిసి అవే సంస్థ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దేశంలో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పరమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సత్వరం మరి చర్యలు తీసుకునేటువంటి రకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, ప్రధానమంత్రి గారు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా అభ్యర్థించబోతున్నాం. ఆయనతో అపాయింట్మెంట్ కూడా మరి తీసుకొని తప్పకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రతినిధి బృందం దేశవ్యాప్తంగా పోయి ఈ అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా అవినీతి జరిగినప్పుడు ఆ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు కూడా లేదా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము తప్పు చేస్తే ఒక న్యాయం, రాజకీయ నాయకుడు తప్పు చేస్తే మరో న్యాయమా, మేము తప్పు చేస్తే వెంటనే శిక్ష, రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అతనికి రక్షణ ఇస్తూ విలాసవంతంగా తిరగడమే కాకుండా పేరు, ప్రతిష్ట, గౌరవం సమాజంలో ఇంకా కొనసాగుతూ ఉంటే, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఇలాంటి నాయకులు మేమెందుకు అవినీతి పరులు కాకూడదు అనేటువంటి ఒక సత్సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ఒక దుస్సాంప్రదాయాన్ని ఒడగట్టడానికి దోహదపడాలు అవుతాం. దయచేసి దీని మీద కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు మీరు దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళని అప్పీల్ చేస్తాం. తప్పకుండా దీని మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దాని మీదనే ఫైట్ చేయడానికి కూడా సిద్ధమయ్యాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా కూడా రాజకీయ నాయకులు అవినీతి చేసినప్పుడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, ప్రజాధనాన్ని దోచుకున్నప్పుడు వాటిని తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది, న్యాయస్థానాల మీద ఉంది. దాని మీద కూడా న్యాయపరంగానో లేదా ప్రభుత్వ పరంగానో మా వంతుగా ప్రయత్నం చేయడానికి మేము సిద్ధమయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.